వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ఆపేందుకు రంగంలోకి దిగినట్లు బిల్డప్ ఇచ్చిన అమెరికా అధ్యక్షకు డొనాల్డ్ ట్రంప్ అలస్కాలో పుతిన్తో చర్చలకు ముందే అసలు విషయం బయటపెట్టేశారు. అలస్కాలో చర్చలకు బయలుదేరే ముందు విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఉక్రెయిన్కు షాక్ ఇచ్చారు. దీంతో కొన్ని రోజులుగా ఈ చర్చలపై వస్తున్న ఊహాగానాలన్నిటికీ ఆయన చెక్ పెట్టేశారు. ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం వెనుక భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యాకు మద్దతుగా ఉన్నారని భావిస్తున్న ట్రంప్ ఆయా దేశాలపై ఇప్పటినీ సుంకాలు పెంచేశారు. అలాగే రష్యా చమురు కొంటున్నందుకు భారీ పెనాల్టీలు కూడా విధిస్తున్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ అలస్కాలో ట్రంప్తో చర్చలకు అంగీకరించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ అలస్కా చర్చల లక్ష్యం పుతిన్ను రప్పించడమే కానీ ఉక్రెయిన్ తరఫు ఒప్పందాలు చేసుకోవడం కాదన్నారు. ఇందుకు రష్యా ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ తేల్చి చెప్పేశారు.